హాయ్ అండి అందరికీ జై జవాన్ జై కిసాన్ రామ్ రామయ్య సార్కి ప్రజెంట్ సార్ మనకు ఉన్నది షిఫ్ట్ జెడ్డీ అండి. మోడల్ వచ్చేసి 2019 ఉన్నది. మీకు బయట నుంచి డెంట్ పెయింట్ స్క్రాచెస్ ఏమున్నా మీకు క్లియర్గా చెప్తుంటాను. నేను ఫుల్ వీడియో ఒకసారి చూసిన తర్వాత నాకు కాల్ చేయండి సార్. మన దగ్గర ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి సార్. టైంపాస్ కాస్ట్ మాత్రం చేయకండి దయచేసి. ఎందుకంటే మనం పెట్టేది ఒరిజినల్ కానీ ఒకసారి మీరు అసలు గమనించండి. మనం పెట్టేది ఓన్లీ తెలంగాణ వెహికల్స్, ఢిల్లీ వెహికల్స్ మాత్రం కాదు. చాలా వరకు ఢిల్లీ వెహికల్స్ అంటే కానీ కాదు సార్. మీకు ఒకసారి క్లారిటీగా తెలుస్తుంది. దాని తర్వాత నాకు కాల్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మనం పెట్టేది మాత్రం ఒరిజినల్ వెహికల్ ఉంటాయి, నాన్ యాక్సిడెంట్ 100% అనేది నేను మీకు ఖచ్చితంగా చెప్తుంటాను. నేను ఒకసారి అయితే చూడండి, వెహికల్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు కండిషన్ అనేది నార్మల్, యాక్సిడెంట్ మాత్రం కాదు. ఒకసారి అయితే మీరు చూసుకున్నాక నాకు ఒకసారి కాల్ చేయండి సార్. ఓకే అండి, ఇదే చూసుకోవచ్చు. ఇది మన ఛానల్ పేరు, ఇది మన నెంబర్ అండి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా, మన లొకేషన్ కోరుట్ల. సరే చూసుకోవచ్చు సార్. బయట నుంచి చూసుకుంటే మాత్రం డెంట్ పెయింట్ చిన్న చిన్న డెంట్లు మాత్రం ఉన్నాయి. పికప్ వరకు చూసుకున్నా కానీ నార్మల్ ఉంది. చూసుకోవచ్చు. డోర్ సైడ్ చూసుకున్నా కానీ ఇక్కడెక్కడ మాత్రం ఉన్నాయి, డెంట్లు మాత్రం ఉన్నాయి. ఇవన్నీ క్లియర్ చెప్పాలంటే మీకు టైం అవుతుంది కాబట్టి నేను కూడా మీకు సాధ్యమైనంత వరకు తక్కువ చెప్పే ప్రయత్నం చేస్తుంటా సార్. మీరు కరెక్ట్ క్లారిటీగా చూస్తే మీకు నేను చెప్పేది కరెక్టా కాదనే వెహికల్ అనేది తెలిసిపోతుంది. స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి. ముంగట ఫెండర్ దగ్గర చూసుకోవచ్చు, డెంట్లు ఉన్నాయి, స్క్రాచెస్ ఉన్నాయి. ముంగట బంపర్ దగ్గర చూసుకున్నా కానీ స్క్రాచెస్ ఉన్నాయి. అంటే ఇట్లా చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే మీకు క్లారిటీ అనేది తెలియదు. అది ఇక మీరు ఆలోచిస్తున్నారు కాబట్టి మీ ఇష్టం అది. సరే, కింద మ్యాటింగ్ చెక్ చేసుకున్నా ఓకే ఉంది. సీట్లు కూడా ఇటు సైడ్ మాత్రం ఎక్కడ డ్యామేజ్ లేదు. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది. మీకు ఏదున్నా మీకు డైరెక్ట్ చెప్తా. మీరు ఎక్కడ చూసుకున్నా కానీ సేమ్ అంతే ఉంటుంది. చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ చూసుకున్నా ఓకే. ఏసీ మాత్రం చిల్డ్ ఉంది సార్, ప్రాబ్లం ఏం లేదు. చూసుకోవచ్చు. కింద చెక్ చేసుకున్నా, సీట్లు చెక్ చేసుకున్నా ఓకే ఉంది. సరే, మీకు డిక్కీ కూడా ఓపెన్ చేసి చూపిస్తా. సరే, వెనక సైడ్ చూసుకుంటే మాత్రం ప్రాబ్లం ఏం లేదు. ఏదైనా మారిందా లేదని చెప్పేసి మీ ఐడియా కోసం చెప్పడానికి కదా సార్. ఇందులో స్పీకర్స్ మాత్రం లేవు. ఇవి స్టెఫిన్ చూసుకుంటే ఎట్లా ఉందంటే, స్టెఫిన్ వచ్చేసి మీకు పర్లేదు, కొత్త టైర్ ఉంది. స్టెఫిన్ ఇందులో జాక్ రాడు మాత్రం ఏం కనిపిస్తలేవు. అది నేను చెప్పడం కాదు, మీకు డైరెక్ట్ చూసుకోవచ్చు. ఇంకా బంపర్ దగ్గర చూసుకుంటే మాత్రం స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి. జస్ట్ పెయింట్ పోయినట్టు కనిపిస్తుంది. ఇది కంపెనీ పెయింటే కానీ ఓకే. సరే, ఇప్పుడు మీకు ఇటు సైడ్ కూడా చూపిస్తా చూడండి. దీనికి వచ్చేసి పుష్ బటన్ స్టార్ట్ ఉంది. ఇక్కడ సీట్ ఇది ఒకటి మాత్రం డ్యామేజ్ ఉంది, చూసుకోవచ్చు. ఇది కూడా సేమ్ అంతే ఉంది. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది సార్. రీడింగ్ కూడా మీకు చెప్తాను నేను. అంటే నేను తక్కువ టైం పెట్టాలని చెప్పేసి నేను చెప్పేస్తున్నాను. నేను చూసుకోవచ్చు ఇక్కడ కూడా ఓకేనా. రీడింగ్ చూసుకుంటే మాత్రం 1,20,000 వరకు ఉంది సార్. ఇది రీడింగ్ మాత్రం నో గ్యారెంటీ సార్. దీనికి అయితే రీడింగ్ అయితే గ్యారెంటీ ఏం లేదు, ఉన్నది చెప్తున్నాను నేను. దీనికి ఇన్సూరెన్స్ లేదు సార్. రీడింగ్ మాత్రం నో గ్యారెంటీ. చూసుకోవచ్చు. వెహికల్ మీకు డైరెక్ట్ ఏదైనా ఇందులో క్లారిటీ అనేది మీకు కూడా తెలిసిపోతుంది అని చెప్తున్నాను. సరే, ఒకసారి బీడింగ్ కూడా చెక్ చేసుకుందాం. బీడింగ్ చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉంది. వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్, అది మీరు చెక్ చేసుకోండి. ఇది కూడా చూసుకోవచ్చు ఓకేనా. మీకు ఇందులో ఏదైనా తెలిసిపోతుంది. ఇక్కడ సైడ్ బీడింగ్ చూసుకున్నా కానీ ఓకే సార్. వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్. మీకు అందరికీ ఇవి కనిపిస్తున్నాయి కాబట్టి నేను కొత్తగా చెప్పని అవసరం లేదు. చూసుకోవచ్చు. ఇది కూడా ఓకేనా సార్. దీని ప్రైస్ వచ్చేసి 6,25,000 చెప్తున్నాడు. ప్రైస్ చూసుకోవచ్చండి, 6,25,000 ఓనర్ చెప్తున్నాడు సార్. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. అది కూడా నేను చెప్తాను. ఫైనల్గా 6,10,000 ఇస్తా అంటున్నాను సార్. ఇక మీరు ప్రతి ఒక్కటి చెక్ చేసుకోవాల్సిందే. రీడింగ్ కూడా అంత గ్యారంటీ ఏం లేదు, చూసుకోవచ్చు. ఏదైనా డ్యామేజ్ ఉన్నా మీకు కూడా ఇంట్లో తెలిసిపోతుంది. షో పట్టి కూడా ఓకే ఉంది, ఇది కూడా చెక్ చేసుకోవచ్చు ఓకేనా. లీకేజెస్ మాత్రం ఎక్కడన్నా మీకు డైరెక్ట్ తెలిసిపోతుంది సార్. దీనికి మాత్రం టైమింగ్ చేంజ్ మాత్రం పడ్డది, మీరు డైరెక్ట్ చెక్ చేసుకోండి. టైర్స్ మాత్రం ఎట్లున్నా అది కూడా చెప్తుంటాను నేను. ముంగట హెడ్లైట్స్ చూసుకున్నా కానీ ఓకే ఉన్నాయి, ప్రాబ్లం లేదు. దీనికి షో హెడ్లైట్ ఓకే ఉన్నాయి, ఇండికేటర్ ఓకే ఉంది. కింద ఫోక్లైట్ మాత్రం రావట్లేదు, అది మాత్రం చేంజ్ చేసింది సార్. అది హెడ్లైట్ కూడా చూసుకోవచ్చు. హెడ్లైట్ ఓకే, ఇండికేటర్ ఓకే, కింద ఫోక్లైట్ మాత్రం రావట్లేదు. మీరు అసలు చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉన్నాయి, ప్రాబ్లం లేదు. సౌండ్ చూసుకుంటే మాత్రం ఎట్లా ఉంది సార్. ఇది రీడింగ్ మాత్రం నో గ్యారెంటీ సార్, నేను డైరెక్ట్ చెప్పేస్తున్నాను. నేను ఇది చెక్ చేసుకోవచ్చు. వెనక సైడ్ చూసుకుంటే మాత్రం ఓకే ఉంది, అంటే డ్యామేజ్ అయితే ఏం లేవు ఇప్పటి వరకు. స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి. ఇది సదీం ప్రైస్ వచ్చేసి 6,25,000 ఓనర్ చెప్తున్నాడు సార్. 6,10,000 వరకు ఇస్తా అంటుండు. ఇది జెడ్డీ, ఇది షిఫ్ట్ జెడ్డీ 2013 మోడల్. రీడింగ్ మాత్రం నో గ్యారెంటీ సార్. మీకైతే పూర్తి డీటెయిల్స్ అయితే నేను ఇస్తుంటాను. నేను చిన్న అక్కడక్కడ రస్ట్ మాత్రం ఉన్నది, చూసుకోవచ్చు. ఈ డోర్ దగ్గర ఇక్కడ మాత్రం. ఫైనల్గా మీకు దీపాల్సుకునే టైర్స్ వచ్చేసి
టైర్స్ చూసుకుంటే మాత్రం ముంగటి మాత్రం మీకు ఒక 50% వరకు ఉంటాయి సార్. అలైవీల్స్ ఉన్నాయి దీనికి. ఇది కూడా చెక్ చేసుకున్న సేమ్ అంతే ఉంది, కానీ ఇది కొంచెం ఎక్కువ ఉంది. అలైవీల్స్ అపోలో టైర్స్ ఉన్నాయి దీనికి. ఇది కూడా సేమ్ ఓకే ఉంది. వెనక రెండు మాత్రం సేమ్ ఉన్నాయి. ముంగటి రెండు మాత్రం ఒక 60-70% వరకు ఉంటాయి సార్. అలైవీల్స్ ఉన్నాయి. అట్లాగే మీకు గ్లాస్ కూడా చూపిస్తుంటా నేను. గ్లాస్ వచ్చేసి మీకు ఇది ఒక సీసీ ఉంది ఇక్కడ ముంగట చెక్ చేసుకోవచ్చు. గ్లాస్ ముంగట మాత్రం డ్యామేజ్ ఏం లేదు ఇప్పటి వరకు. ఇది బీజే ఉంది, అంటే గ్లాస్ డ్యామేజ్ ఉందంటే నేను చూపించేటప్పుడు చెప్తున్నాను సార్. గ్లాస్ చేంజ్ చేస్తే మీకు వాడు ఏర్పడుతుందని చెప్తున్నాను. ఇది కూడా బీజే ఉంది. ఇది సీడీ ఉంది, చూసుకోవచ్చు. పికప్ మాత్రం నార్మల్ ఉంది సార్. ఇది కూడా సేమ్ బీజే ఉన్నది. ఇది కూడా సేమ్ బీజే ఉన్నది. నేను డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెప్తుంటా చూడండి ఒకసారి. షిఫ్ట్ జెడ్డీ అండి, మా 2019 ఉంది. రీడింగ్ మాత్రం నో గ్యారంటీ. రీడింగ్ కూడా ఆల్రెడీ చూపించాను. 1 lakh చేంజ్ ఉన్నది. అది కూడా దీనికి ఇన్సూరెన్స్ మాత్రం లేదు. టైర్స్ మాత్రం ఓకే ఉన్నాయి, ప్రాబ్లం లేదు. ఇంటీరియర్ మాత్రం ఓకే ఉంది, కండిషన్ మాత్రం నార్మల్ ఉంది. గ్లాస్ ముంగడి మాత్రం చేంజ్ అయింది, అది కూడా చూపించాను, చెప్పాను సార్. దీని ప్రైస్ వచ్చేసి 6,25,000 ఓన్ అవుతుంది సార్. ఫైనల్ ప్రైస్ కాదు, బార్గెన్ ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేస్తే దయచేసి టైం పాస్ కాల్స్ మాత్రం చేయకండి సార్. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.